2025లో జరిగినటువంటి మహాకుంభమేళాలో ఒక రేర్ ఇన్సిడెంట్ మనకు జరిగింది. కోట్లాది మంది భక్తులు వచ్చినటువంటి కుంభమేళా, కోట్ల మంది చాలా అక్కడున్నటువంటి ఆచారాల వ్యవహారాలు మాత్రం పట్టించుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకానొక అమ్మాయి మాత్రం చాలా చాలా హైలైట్ అయింది. చాలా టాప్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయింది. తను మోనాలిసా భోన్స్లే. అంటే మోనాలిసా భోన్స్లే అని అనగానే ఆ పేరు చూడగానే అమ్మాయి పెద్ద స్టార్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు అనుకుంటారు. కానీ చిన్నగా పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయిగా తను పరిచయమైంది. ఆ కళ్ళు అంటే ఆ అమ్మాయి కళ్ళలో కనిపించినటువంటి ఒక అట్రాక్షన్ కావచ్చు, కళ్ళు కొంచెం వెరైటీగా ఉండటం, ఆ కళ్ళలో కనిపించినటువంటి విధానం కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండటం అనేది చాలామంది మీడియా కావచ్చు, లేకపోతే లోకల్ మీడియా కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కొంచెం అట్రాక్ట్ చేసినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. దీంతో ఆ కారణంగా ప్రతి ఒక్కరు కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి స్థానంలో ఆ అమ్మాయిని కోసం పట్టుకొని, ఆ అమ్మాయిని వెతికి మరీ పట్టుకొని, ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుక్కుని మరీ వెళ్ళి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటర్వ్యూలు తీసుకోవడం, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ అమ్మాయికి సంబంధించినట్టు హైలైట్ చేయడం, హైప్ చేయడం, ఇవన్నీ కూడా భారీగా కనిపిస్తుంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఆ కుటుంబం కాస్త ఇబ్బంది పడుతుంది. పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయి కాబట్టి, పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయికి ఎదురుగా వీళ్ళందరూ ఈ మీడియా అంతమంది రావడం అని చెప్పేసి ఇబ్బంది చెప్పేసి ఆ కుటుంబం ఆ అమ్మాయిని ఇంటికి పంపించేసింది. సో అలా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఓవర్ నైట్‌గా ఒక సెలబ్రిటీ లాగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలో సినిమాలో అవకాశాలు వస్తాయని చెప్పేసి కొంతమంది వాడుకున్న విధానం కూడా బాగున్నట్టుగా ఉంది కొంతవరకు. కానీ తర్వాత మళ్ళీ మెల్లగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి సినిమాల్లో చేయడం, నటించడం మొదలుపెట్టింది. దాని తర్వాత తెలుగులో కూడా ఒక సినిమా రీసెంట్‌గా ఒక సినిమా ఓపెనింగ్ అయిపోయింది. ఇవన్నీ బాగున్నాయి. అంటే అమ్మాయి ఒక సాధారణమైన అమ్మాయి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, చాలా సాధారణమైనటువంటి కుటుంబ పరిస్థితులు ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఒక అమ్మాయి సెలబ్రిటీ అవుతుంది, ఒక స్టార్ హీరోయిన్ అవుతుందంటే మాత్రం చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది సంతోషపడ్డ విధానం కూడా బాగుంటుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి సడన్‌గా పెళ్లి చేసుకుంది. యెస్. ఆ అమ్మాయి అర్మాన్ ఖాన్ అని చెప్పేసి ఒక అబ్బాయిని, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక అబ్బాయిని, తను కూడా యాక్టర్ కమ్ మోడల్. అతను ఆ అమ్మాయిని 6 నెలలుగా ప్రేమించుకున్నట్టుగా వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టుగా భావిస్తూ అతన్ని పెళ్లి చేసుకుంది. అతన్ని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఆ అబ్బాయిని కేరళ రాష్ట్రం వెళ్ళి మరి ఆ కేరళలో ఉన్నటువంటి పోలీసులని ఆశ్రయించి పోలీసులు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పేసి కోరడంతో వీళ్ళిద్దరు మేజర్స్ కావడంతో పోలీసులు కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడంతో పాటు వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక అమ్మాయి హిందూ అమ్మాయి, అతను ముస్లిం అబ్బాయి కాబట్టి ఇది లవ్ జిహాద్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది కొంతమంది బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ మాత్రమే అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఈ 6 నెలల ప్రేమ వ్యవహారం అది 60 ఏళ్ల ప్రేమగా కనిపిస్తోంది, లేకపోతే 60 ఏళ్ళుగా మీ ఇద్దరం ప్రేమించుకున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పేసి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆ డైలాగ్సే మీడియాతో చెప్తా ఉన్నారు. అంటే 60 ఏళ్ల అనుబంధం మాకు ఆల్రెడీ ఉన్నట్టుగానే కనిపిస్తోంది, 6 నెలల ప్రేమలో చాలా గొప్పగా మాకు భావిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది మీడియాలో కొంచెం హాట్ టాపిక్గా మారింది. సో ఆ ఇద్దరి పెళ్లికి సంబంధించి చూస్తే కనుక కుట్టిస్వామి అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్, కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే రహీం అని చెప్పేసి ఒక రాజ్యసభ సభ్యుడు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెళ్లికి వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి విధానం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం 18 ఏళ్ళ అమ్మాయి, ఆ 18 ఏళ్ళకి కేవలం పెళ్లి చేసుకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ప్రేమించుకున్నటువంటి గొప్ప విషయం కూడా కావచ్చు. నిజానికి ఆ వయసులో జరిగినటువంటి చాలా అట్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఆ వయసులో జరిగినటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రేమలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రకరకాల కారణాలు కావచ్చు. ఆ కారణంగా అమ్మాయి పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం, రాజ్యసభ సభ్యుడు రావడం మాత్రం చాలా హాట్ టాపిక్గా కనిపిస్తోంది, మారిపోతుంది. ఆ క్రమంగా లవ్ జిహాద్ అని చెప్పేసి కొంతమంది హిందువులు కూడా వాళ్ళిద్దరు అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, రాజ్యసభ ఎంపీ మీద కొంచెం కామెంట్స్ చేస్తున్నట్టు విధానం కూడా కనిపిస్తుంది మనకు. ఆ అమ్మాయి పెళ్లికి మాత్రం చూస్తే కనుక హిందూ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నట్టుగా తను చెప్తా ఉంది. ఆ పెళ్లి కొడుకు వచ్చేసి ఈ అమ్మాయిని హిందూ గర్ల్గానే ఉంచుతాము, హిందూగానే చూస్తాం మేము, హిందూయిజం మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో హిందూ నుంచి పక్కకు పోవడానికి లేదని చెప్పేసి అతను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చెప్పినటువంటి విధానం కూడా బాగుంది. కాకపోతే అది కొనసాగిస్తుందా లేదా, నిజంగా అతను లవ్ జిహాద్ అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో ఇంకేం జరుగుతుంది అనేది పక్కన పెడితే కనుక ఆ అమ్మాయి తండ్రి కూడా అక్కడికి వచ్చేసి కేరళ వచ్చేసి ఆ అమ్మాయిని వెనక్కి వెళ్ళిపోవాలని చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాన్ని కూడా అమ్మాయి బెడిసి కొట్టేలాగా ప్రయత్నం చేసింది. లేకపోతే ఆ అమ్మాయి ఖచ్చితంగా అతని తండ్రి వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం, ఆ అమ్మాయి మాకు వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ తండ్రి బలవంతం చేస్తున్నాడు. ఆ కారణంగా నేను ప్రేమించుకున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి చెప్పిన విధానం కూడా కొంచెం టాపిక్గా మారిపోయింది. అంటే మొత్తంగా చూస్తే ఆ వయసులో ఆ అమ్మాయి చాలా చాలా అంటే ఒక్క సంవత్సరంలో పాటు జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాలు కావచ్చు, ఒక్క సంవత్సరంలో కాలంలోనే ఆ అమ్మాయి జీవితంలో జరిగినట్టు అనేక పరిణామాలు. అంటే ఒక కుంభమేళాలో జరిగినట్టు ఒక చిన్న పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయి అక్కడి నుంచి ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం, లేదా ఒక ఫేమ్ అయిపోవడం, లేకపోతే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి గుర్తింపు కారణం కావచ్చు. కాకపోతే సినిమాలు యాక్ట్ చేయడం, లేకపోతే సినిమాలు నటించడం మొదలుపెట్టింది. సినిమాలతో పాటు తెలుగులో కూడా ఏకంగా తెలుగులో కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చినటువంటి విధానం కూడా బాగుంటుంది. అంటే ఆ అమ్మాయి స్టార్టింగ్లో కనపడ్డ విధానానికి, ఆ తర్వాత మేకప్ తర్వాత కనిపించినటువంటి విధానం కావచ్చు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే మనకి అంటే తను ఎదుగుతున్న క్రమంలో కొంచెం కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకున్నప్పుడు కూడా తను ఇలా సడన్గా పెళ్లి చేసుకుని ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడం మాత్రం చాలా ప్రస్తుతానికి అక్కడ నిర్మాతలు కావచ్చు, లేకపోతే కొంతమంది నిర్మాతలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ అమ్మాయి కోసం ఆల్రెడీ 12 కోట్లు ఖర్చు పెట్టేశాం, ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం అని ఎలా అని చెప్పేసి కొంతమంది నిర్మాతలు బాధపడుతూ ఉన్నారు, నిర్మాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద కేసులు వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్లో మొత్తం ఆ అమ్మాయి చిన్న వయసులో చేసుకున్నటువంటి పెళ్లి
ఇది నిజంగా లవ్ జిహాదా, లేకపోతే నిజంగానే ఒరిజినల్ పెళ్ళా, లేకపోతే భవిష్యత్తులో ఆ అమ్మాయి ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, లేకపోతే ఆనందాలేంటి, సంతోషాలేంటి, లేకపోతే ఇష్యూస్ ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిందే.